అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన గొప్పదైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఈ 2 దినములు కంతేరు ప్రాంతంలో మిమ్మల్ని ప్రేమించిన ప్రియులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు నాయన మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. ఇదిగో నిన్ను ఇష్టపడి విశ్వసించే నీ బిడ్డలు ప్రార్థనలతో స్తుతిస్తూ మహిమపరుస్తూ కీర్తిస్తూ దేవుడి వాక్యమును వినుటకు సిద్ధపడి ఉన్నారు. ఖాళీ హృదయాలతో ఉన్న వాటిని వారి హృదయాల నిండా వాక్యమును నింపి పంపుటకు నాకు సహాయము చేయమని మంచి మాటలు మీ పిల్లలకు అందిస్తూ ఉండగా కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. కుడి వచ్చిన దేవుడి పిల్లలకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరున వందనాలండి. అలాగే వేదికను అనుగ్రహించిన పెద్దలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరింతటి చక్కటి స్టేజ్ను, మంచి సౌండ్ను, చక్కటి లైటింగ్ను ఏమండి ఈ పరిచర్య అంతటినీ చేసిన పిల్లలకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 2 దినముల సభలలో ఈ మొదటి రోజు ఒక మంచి ఆలోచనాత్మకమైన అంశాన్ని మీకు చెప్పాలి అని మరి డాక్టర్ ప్రవీణ్ గారు, అలాగే ప్రియ సహోదరులు షామియల్ గారు మరి కోరుకున్నప్పుడు మరొక మంచి టైటిల్ నేను ఇవ్వటం జరిగింది. అదే సమాజాన్ని సరిచేసిన ప్రవక్త అనే ఒక చక్కటి టైటిల్. ఎందుకని ఇచ్చాను అని అంటే, బైబిల్ రాయబడ్డ ఉద్దేశం ఏంటి అంటే పాడైపోయిన మనిషిని సరిచేయటానికి రాయబడింది బైబిల్. పాడైపోయిన సమాజాన్ని సరిచేయటానికి బైబిల్ రాశాడు దేవుడు. పాడైపోయిన కుటుంబాలను సరిచేయటానికి దేవుడు బైబిల్ను రాశాడు. అంటే కుటుంబం బాగుపడాలి అని, వ్యక్తిగత జీవితం బాగుపడాలి అని, అలాగే మనం ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నామో ఆ సమాజం బాగుండాలి, సరిచేయబడాలి అనే ఉద్దేశంతోనే దేవుడు 66 పుస్తకాలైన బైబిల్ను మనకు రాసిచ్చాడు. పిల్లలు, బైబిల్ను మనం కరెక్ట్గా ఉపయోగించగలిగితే ప్రతి మనిషి జీవితాన్ని సరిచేస్తుంది, ప్రతి కుటుంబాన్ని సరిచేస్తుంది, సమాజాన్ని కూడా సరిచేస్తుంది. బైబిల్ చాలా గొప్పదండి. ఆదివారం ఆరాధనకు పట్టుకెళ్ళటం మనం నేర్చుకున్నాం గనక దాని గొప్పతనం మనకు తెలియలేదు. కానీ అదే అందులో రాయబడ్డ మాటలను గనక మన జీవితంలోనూ మన మనస్సులోనూ దాచుకోగలిగితే దేవుడు కోరుకునే ఒక మంచి విశ్వాసిగా, ఓ మంచి కుటుంబంగా, ఓ మంచి సమాజంగా భక్తితో బ్రతికేవాళ్ళం అండి. నిజంగా చెప్తున్నాను. బైబిల్లో ఉన్న మాటలను చెవులతో విని ఈ చెవితో వదిలేస్తాం గనుక మనం ఇలాగున్నాం. కానీ ఒకవేళ నిజంగా బైబిల్లో రాయబడ్డ మాటలను మన జీవితంలో గనక మనం పాటించటం ప్రారంభిస్తేనండి అన్నీ చక్కబడతాయండి, అన్నీ సరిచేయబడతాయి. దేవుడు ఈ సమాజం బాగోనప్పుడు బాగోని ఆ సమాజాన్ని అలా వదిలేయాలనుకోడండి. మీరే ఆలోచించండి. ఏమంటే పిల్లలు ఇప్పుడు సెలవులు కదండి, ఈ సెలవుల సమయంలో ఏమంటే చక్కగా సర్దుతామండి, ఇల్లంతా నీట్గా సర్దుతాం, అవునా? మొత్తం ఏం చేస్తారండి వీళ్ళు? మొత్తం బాడీ చేసేస్తారు, అవునా?
సరే ఎలాగో బాడీ చేసేసారు కాబట్టి అలాగే ఉండే అనుకుంటామా? లేదండి. సరి చేయబడాలని ఇష్టపడతాం మనం, సర్దాలి నీట్గా. అలాగే పెద్దవాళ్ళను కూడా ఆలోచించండి. దారి తప్పి తిరుగుతున్నాడు అనుకోండి కొడుకు కానీ, ఏమండి, అప్పుడు వాడి జీవితాన్ని దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ఒక మాట అనుకుంటాం, ఏమండి వీడికి పెళ్లి చేస్తే దారిలో పడతాడు. అంటే కుటుంబంలో కానివ్వండి, వ్యక్తుల వ్యవస్థలో కానివ్వండి, మనమే సరిచేయాలనుకుంటాం, అవునా? కొన్నిసార్లు అండి వీధి కుళాయిలు ఉంటాయి కదండి, ఎవరో పట్టుకోరండి, అలా ధారపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? వచ్చి అంటే వ్యర్థం అవ్వటం ఎందుకు, సరిచేద్దాం, ఏమండి. అలాగే మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఏమండి ఒక మంచి ప్రవర్తనతో లేరనుకోండి, అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తాం, ఏమండి 2 మంచి మాటలు చెప్పండి వీడికి, 2 మంచి మాటలు చెప్పమ్మా అని పెద్దవాళ్ళ చేత చెప్పిస్తాం. ఎందుకు అంటే ఓ 2 మంచి మాటలు పెద్దవాళ్ళు చెబితే సరవుతాడని. మనిషిగా ఇంత చిన్న తలకాయలో ఇంత చిన్న మెదడు కలిగిన నీకే మంచి చెబితే సరిచేయబడతాము అని నీకు తెలిస్తే, మరి నిన్ను పుట్టించిన దేవుడు సమాజం పాడైపోతుంటే ఊరుకుంటాడు అనుకున్నారా? ఒక మాట చదువుకుందాం బైబిల్లో, దేవుడు ఎలా ఉంటాడో ఒక మాట చదువుకుందాం. అందరం బైబిల్ తెరుద్దామా? మీకా గ్రంథం పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే ఆ 39 గ్రంథాలలో ఒక గ్రంథమే మీకా గ్రంథం. ఏమండి, మరి దయచేసి చూడండి అందరూ, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 7వ వచనం వరకు మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఫస్ట్ మాట ఏంటో తెలుసా? చదవండి అమ్మ గట్టిగా. భక్తుడు దేశములో లేకపోయెను అన్నాడు. చూడండి దేవుడు, ఏమండి, భక్తుడు దేశములో లేకపోయెను అంటే దేవుడు ఆనాటి సమాజాన్ని చూశాడండి. ఆనాటి సమాజం క్రీస్తుపూర్వం 500 600 కాలంలో, క్రీస్తుపూర్వం అంటే ఇది 2026, అదొక 600 సంవత్సరాలు, అంటే 2600 సంవత్సరాల క్రితం ఆనాటి సమాజాన్ని దేవుడు చూసినప్పుడు ఆనాటి సమాజం ఎలా ఉంది అంటే భక్తుడొక్క లేడటండి. ఏమన్నా అర్థమైందా? మరి భక్తుడొక్కడు లేడంటే సమాజం బాగుంటుందా పాడైపోద్దా? అవునా కదండి. భక్తి లేనివాడు ఉంటే సమాజం పాడైపోద్ది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, భక్తుడు దేశములో లేకపోయాను. చదవటమాట, మనుషులు ఉన్నారు కానీ అందులో యథార్థపరుడు అంటే భక్తి లేదంటున్నాడు, యథార్థత లేదంటున్నాడు. చూడండి, 2 లేవు. భక్తి లేదు, యథార్థత నిజాయితీ లేదట. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ కాలం బాగుందా లేదా? మీరు అనుకుంటారు గతకాలమే బాగుంది అనుకుంటారు మీరు. కాదండి, ఎప్పుడు సమాజంలో మంచి ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు ఈ సమాజంలో చెడు ఉంటూనే ఉంటుంది. మంచివాడు తన వాళ్ళని మంచిగా మార్చుకుంటూ వెళుతూ ఉంటాడు, చెడ్డవాడు తన చెడుతనాన్ని పంచుకుంటూ చెడు చేసుకుంటూ చెడు నేర్పుకుంటూ వెళ్తాడు. అంటే సమాజాన్ని పాడు చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను సమాజాన్ని చూసినప్పుడు భక్తుడు లేడు, ఆ తర్వాత మనుషుల్లో నిజాయితీ కలిగిన వాడు లేడు, ఒక్కడు లేడు. మరి ఎలాగున్నారండి మనుషులందరూ అంటే, అందరూ ప్రాణహాని చేయటానికే. ఏమండి, అందరు ఎలాగున్నారట? హాని చేయటానికి ఉన్నారట. తర్వాత పొంచి ఉండేవారు. ప్రతి మనుష్యుడును కిరాతకుడట. చూడండి, కిరాతకుడట.
కిరాతకుడు అంటే భయంకరులు ఉన్నారు ఒకనాడు సమాజంలో. ఈరోజు బయటపడరు అంతే. ఈరోజు కూడా ఉన్నారు, కాబట్టి అందరి ముందు బయటికి రారు. ప్రతి మనుషుడును తన సహోదరుడి కొరకు పొంచి ఉండేడట. ఏమండి? వలలను ఒగ్గెను, వలలు ఒగ్గెను. చేపల కోసం కదా వలలు వేసేది. చేపల కోసం వల వేస్తే చేపలు పడతాయి. చెప్పండి, ఎవరి కోసం వేసావు వల? చేపల కోసమా, పాపల కోసమా? అర్థమైందా? పాపాల కోసం వేసాడు. వాళ్ళ పాపాలు కాదు, పాపాల కోసం వేసాడు. అందుకంటాడు, ఏమంటున్నాడు? చదవాలి కరెక్ట్గా స్పష్టంగా. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గెను. రెండుతోను. ఏమంటే 2 చేతులు దేనికి ఉపయోగిస్తామండి? మనం పనికి ఉపయోగిస్తాం, తినటానికి ఉపయోగిస్తాం, దేహాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తాం, అవునా? కానీ వీళ్ళు ఆ కాలంలో ఉన్న ఈ 2 చేతులు ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఎలా ఉపయోగించారట? కీడు. ఈ చేతులతో తప్పుడు పనులు, ఈ చేతులతో తప్పుడు పనులు. ఇంకా అధిపతులట, బహుమానాలట. ఇది లంచం లేని పని చేయడట. ఆ రోజు లంచం తీసుకునే వాళ్ళట. మరి ఈరోజు బహుమతి కావాలి. అది కాదు, అధిపతి దగ్గరికి వెళ్తే ఏమైనా ఇస్తాం ఏంటంటాడు, బల్ల కింద చేయబడతాడు. దేనికి? నువ్వు అట్నుంచి పెట్టాలి చెయ్యి. అధిపతులు బహుమానాలు కోరుతారు. న్యాయాధిపతులు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. లంచం. గొప్పవారు తమ మోసపు కోరికను చెప్తారు. ఇదిగో నాకు ఇలా ఉంది ఆశ. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? సమాజం ఇలా ఉంది కదా. 2600 సంవత్సరాల క్రితం సమాజం ఇలా ఉంది కదా. మరి ఈ సమాజాన్ని ఎలా సరిచేసేది? ఈ సమాజాన్ని ఎలా సరిచేసేది? ఏమంటే సరిచేయాలా లేదా? ఏమంటే ఒకప్పుడు కంతేరు ప్రాంతానికి వచ్చేటప్పుడు అండి దారి సరిగ్గా లేదు, అవునా కాదా? అవునా? ఏమంటే ఒకరోజు రాత్రి సమయంలో వచ్చానండి సభకి. నేను మీటింగ్కి వచ్చాను రాత్రికి. ఎంత భయంకరంగా ఉందో రోడ్డు అండి, అవునా? ఇప్పుడు దాన్ని అంతా సరిచేసి చక్కగా, ఏమంటే ఆ నెడమరు దగ్గర నుంచి చక్కగా రోడ్డు వేసారా లేదా? అవునా? ఇంకా రోడ్డు వేస్తున్నారా? వేస్తున్నారు. అంటే ఒకనాడు సరిచెయ్యబడని ఆ రోడ్డు ఇప్పుడు సరి చేయబడుతుందా? మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. రైట్. మరి ఇప్పుడు ఈ భూమి మీద ప్రభువును నమ్ముకున్న మనము ప్రభు కాలానికి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, చెప్పాను కదా, చెడెప్పుడు మన ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది. మరి ఈ చెడును దేవుడు సరిచేయటానికి ఎవరిని పంపాడు? ఏ ప్రవక్తను పంపాడు? ఎలాంటి ప్రవక్తను పంపాడు? ఎలాంటి ప్రవక్త ఈ భూమి మీదకి వచ్చి సమాజాన్ని సరిచేశాడు? పేదవాళ్ళని లేదు, ఉన్నవాళ్ళని లేదు, అధికారులని లేదు, సైనికులని, అందరినీ సరిచేశాడండి. అందరినీ సరిచేశాడు. అందరినీ సరిచేశాడు. ఇంతకీ ఎవరా ప్రవక్త? ఎవరా ప్రవక్త? ఎవరు ఆ మంచిగా సమాజాన్ని సరిచేసిన ఆ మంచి మనిషి ఎవరు అని అంటే బైబిల్లో చూద్దాం ప్రియులరా. బైబిల్లోనికి వెళ్ళి ఒక మంచి మాటను బైబిల్లో చూద్దాం. ముందుగా లూకాసు వార్త 3వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం అందరం తీద్దామండి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనమందరం తీసి చదువుకోగలిగే మంచి మాటలు, సందర్భాలు అక్కడ ఉన్నాయి ప్రియులారా. 2వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాము. చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగావును ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఏమండి? ఒక కాలాన్ని గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ కాలము అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టే సమయం, పుట్టే కాలం. ఏమంటే యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలుసుగా?
ఎవరండి ఆయన? ఏమన్నా చెప్తారా? ఎవరైనా పేరు చెప్తారా? చెయ్యెత్తండి. ఎవరికి తెలుసు? యేసు ప్రభువు కంటే ముందు పుట్టిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పాలి ఇప్పుడు. బాప్తిస్మమిచ్చు యోహాను. గుర్తున్నాడా? గుర్తున్నాడు. ఓకే, ఆయన గురించే చదువుకుంటున్నాం. ఆయన గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. మీకు తెలిసిన వ్యక్తి గురించే. ఓకేనా? చదువుదాం. అతడు వచ్చి ఏం చేశాడు అన్న విషయాన్ని 3వ వచనంలో జాగ్రత్తగా చెప్తున్నాడు, విందాం. ఎప్పుడైతే దేవుని వాక్యము యోహాను దగ్గరకు వచ్చిందో, యోహాను గారు ప్రవక్త కదండి, బాప్తిసమిచ్చి యోహాను ప్రవక్త. అప్పుడు దేవుడి వాక్యం వచ్చినప్పుడు అతను ఏం చేశాడట? అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశముల యందంతటా ప్రకటించుచుండెను అని కింద ఒక మాట రాశాడండి. ఏమని? మనుషులు మారాలి అని చెప్పడానికి ఒక ఉదాహరణ రాశాడు. ఏంటది? ప్రభు మార్గము సిద్ధపరచడి. ఆయన తోవలను ఏం చేయాలి? ఇందా చెప్పుకున్నాం ఒక త్రోవ గురించి. ఏ త్రోవ అది? కంతేరు త్రోవ. అవునా? ఒకప్పుడు ఎలా ఉంది? కుంటలతో, ఏమండి, చక్కటి తారు లేకుండా, ఏమండి, రాళ్ళు రప్పలతో ఎక్కడ పడిపోతామో తెలియదు. అవునా? అలాంటి ఒక మార్గం, అలాంటి ఒక త్రోవ ఇప్పుడు నున్నగా అయ్యిందా లేదా? అయ్యిందా? అయ్యింది. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఎప్పుడు కంతేరు చెల్లినా మీకు ఈ ప్రసంగం గుర్తుండాల. ఓకేనా? కంతేరు రోడ్డు అంటేనే ఈ ప్రసంగం గుర్తురావాలి మీకు. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని మార్గం కూడా, దేవుని పిల్లలు కూడా, దేవుడి సమాజం కూడా పాడైపోయింది. పాడైపోయిన ఈ సమాజాన్ని మంచిగా రెడీ చేయాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువు మార్గము సిద్ధపరచండి. రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, గొంతులు ఉన్నాయి, లోతులు ఉన్నాయి, సిద్ధపరచండి. ఆయన త్రోవలను సరాలము చెయ్యండి. ఎందుకయ్యా ఏమైపోయింది అంటే అంటున్నాడు, ప్రతి పల్లము. ఏమండి, యోహాన్ గారు వచ్చి ప్రతి పల్లాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇదేంటి, యోహాన్ గారు ఏమైనా రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నారా ఏంటి? ఏమండి, కాదు కదా. మరి ఇదేంటి పల్లం పూడ్చాలంటున్నాడు ఏంటి అంటే ఇక్కడ ఏదో ఉంది. తర్వాత చదవండి. ప్రతి కొండయు మెట్టయు, ఇదేంటి పల్లమేమో సరిచేయాలట, మరి కొండ మెట్ట ఏం చేయాలట? అవి కూడా తగ్గించాలట. అంటే దారి కరెక్ట్గా వేయాలి, అంతేనా? మళ్ళీ తర్వాత చదవండి. ఇదేటట, ఇదొకటి వంకర మార్గం. వంకర మార్గం అంటే అలా టర్నింగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళింది మన నిడమల మార్గం అండి ఇది. ఏమంటే అలా ఎలాగైనా అలా మళ్ళీ టర్నింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలట? వంకరగా ఉన్నది ఏం చేయాలట? వంకరి మార్గమును తిన్నవినగును. తర్వాత కరుక. కరుక అంటే రాళ్ళు రప్పలు ముళ్ళు. అవునా? కరుకు మార్గం ఏమవ్వాలట? నున్నవ్వాలట. అంటే ఇప్పుడు ఎలాగ, ఇప్పుడు రోడ్డు వేసరికి సరే సాఫీగా వచ్చేస్తుంది, నున్ననవైపోవాలట అని చెప్పి సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ఇందాక దాకా రోడ్ల గురించి మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? ఏమండి, ఇందాక దాకా రోడ్డు గురించే చెప్పాడు. పల్లం ఏమవ్వాలట? పూడ్చాలట. మెట్టలు ఏమవ్వాలట? తగ్గించాలట. వంకర మార్గాలు ఏం చేయాలట? తిన్ననవ్వాలట. కరుకు మార్గాలు ఏమవ్వాలట? నున్ననవ్వాలట. మనుషులందరూ దేవుని రక్షణ చూస్తారంటున్నాడు. ఎందుకు మాట్లాడుతుంది? రోడ్ల గురించా మనుషుల గురించా? మనుషుల గురించి అన్నోళ్ళు చేయొద్దండి, మీకే బాగా తెలిసినాయండి. ఇది విషయం. ఒక ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో రోడ్లు సరిగ్గా లేవు అందుకే బాధపడుతున్నాడు అంటాడు. ఇశ్రాయేల్ దేశంలో రోడ్లు సరిగ్గా లేక బాధపడుతున్నాడా? ఏమండి, బ్రతుకోకపోతే కదా రక్షణ కావాలి. అవునా? బ్రతుకులు పాడైతే కదా, సమాజం పాడైతేనే కదా దేవుడు మంచి చెప్పాలి. ఎంత బాగా చెప్పాడు చూసారా? నీకు తెలిసిన దాని నుంచే నీకు చెప్తున్నాడు. ఇదిగో గుంటలుగా పల్లములు, గుంటలుగా ఏమున్నాయో. ఏమంటే గుంట సరి చేయకపోతే ఏమైద్ది? పడిపోతావు అందులో. అవునా? యాక్సిడెంట్ అయిపోద్ది.
మరి మెట్టలుంటే నీ ప్రయాణం ముందుకెళ్ళదు. వంకర ఉంటే ఎక్కడ తిప్పుతావు టర్నింగ్? ఏ మూల గుద్దేస్తావు, ఏ మూలకు పెట్టేస్తావు. మరి ఏం చేయబడాలి? ఒక మనిషి చక్కగా ప్రయాణం చేయాలంటే హైవే లాంటి రోడ్డు పడాలి. అవునా? ఏమంటే హైవే లాంటి రోడ్డు పడాలంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? మధ్యలో అడ్డొచ్చే ప్రతిదాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తీసేస్తారు. అవునా? తీసేస్తారు. ఎందుకు? ఒక మంచి మార్గం కావాలి. ఇప్పుడు దేవుడు కూడా పోలుస్తున్నాడు సమాజాన్ని. ఇదిగో సమాజం పాడవుతుంది, సమాజంలో విలువలు అరుగంటుకు పోయినాయి, అవే పల్లాలు. అంతే కదండి. ఏమంటే సోషల్ మీడియా కానివ్వండి, న్యూస్ మీడియా కానివ్వండి, పోనీ మీరు చెప్పండి, ఈ సమాజంలో విలువలు ఉన్నాయా, పడిపోయినాయా? పల్లమైపోయినాయా? పల్లమైపోయిన ఈ విలువల్ని ఏం చేయాలి? సరిచేయాలి. అవునా? ఏమండి సమాజంలో కొండలుగా మెట్టలుగా పెరిగిపోయినవేంటి? పాపాలు పెరిగాయా? ఏమంటే పాపాలు అనరండి, పాపాల గుట్ట. గుట్ట ఇది ఎక్కడదరా? రాళ్ళ గుట్ట తెలుసు మాకు. అవునా? ఇదేం గుట్ట? పాపాల గుట్ట. పెరిగిందా? అయితే దీన్ని అంతటిని ఏం చేయాలి? సరిచేయాలి. ఏమండి ఇక వంకర మార్గం అంటే ఏది? మా ఆయన మంచోడు కానీ చెప్పు, తర్వాత మాట చెప్పు. బుద్ధి మాత్రం వంకర బుద్ధి. రోడ్డు వంకరగా ఉంటే ఎన్నాళ్ళు వెళ్ళొస్తాను. రోడ్డు వంకర ఉన్నా పర్లేదు కానీ ఏది వంకర ఉంటే సమస్య? బుద్ధి కదండి. బుద్ధి కదా, వంకర ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, సమాజంలో వంకర బుద్ధులు పెరిగినాయా? మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? అవునా? మరి కరుకువి నున్నగవ్వాలంటే కరుకువేంటి? మనసులేర్రా. మెత్తని మనసు ఉంది. ఇటు మెత్తని మనసు లేదు, కరుకు మనసులు ఉన్నాయి, కరుకైన మనసులు ఉన్నాయి. ఆడేదో చెప్పిన మాట వినలేదట, ఆవిడ్ని కోసేసి కూర వండేసి ఫ్రిడ్జ్లో పెట్టాడట. ఏం మనసు ఈ మనసు? చల్లగా ఫ్రిడ్జ్లో ఉంటుందని పెట్టాడు, మంచి మనసు అనుకుంటున్నావు ఏంటి? చంపేసి పెట్టాడు. ఏ మనసు ఇది? కరుకు మనసు. కరుకు మనసు అండి. ఆస్తి ఇవ్వలేదని మా విజయవాడలోనండి, మీకు తెలుసు, వైష్ణవి అనే పాప ఇప్పుడు చాలా పెద్ద న్యూస్ అయింది. సొంత బాబాయ్ అండి, సొంత బాబాయ్. ఇదిగోండి గుంటూరు ఆటోమొబైల్స్లో వర్క్షాప్ ఉంటుంది కదండి, అక్కడ ఆటోనగర్ దగ్గర, అక్కడ తీసుకొచ్చి అన్నయ్య కూతురు, నీకు చిన్న బిడ్డ అండి వైష్ణవి. ఏమండి ఆ పాపని కాలుతున్న కొలిమిలో వేసేసాడని, చంపేశాడు వేసి. పొద్దున్న లెగిస్తే బాబాయ్ 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 అని పిలిచే ఆ బిడ్డే. ఇప్పుడు చెప్పండి, ఏం మనసు ఇది? కరుకు మనసు. కరుకు మనసు. ఏం చేయబడాలి? ఇది నున్నగా మారాలి, మెత్తగా మారాలంటే ఇప్పుడు చెప్పండి, ఆ రోజే సమాజం అలాగుందా? ఈరోజు కూడా అలాగే ఉందా? ఈరోజు ఇంకా భయంకరంగా మారిందంటాను నేను. ప్రేమ దేవుడి పిల్లరా, దేవుడిని నమ్మిన మీరేమైనా ఆగుతున్నారేమో కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో ఆగట్లేదండి. తగ్గేదే లేదంటున్నాడు. ఎక్కడికి తగ్గో? ఎక్కడికి తగ్గం. అయితే పరలోకం నీక పాతాళం నీక? పాతాళమైనా తగ్గేది లేదు, పాతాళమైన నరకమైన తగ్గేది లేదు. పోతావా? పోతాను. మనుషుల మనస్తత్వాలు ఇలా మారిపోతుంటే దేవుడు పంపిన ఒక మంచి ప్రవక్త యోహాను గారు, బాప్తీసమిచ్చే యోహాను గారు, ఏమండి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మానవాళి పరిస్థితి ఇలా ఉందని అర్థం చేసుకున్న ఆయన అసలు నిజంగా ఎలాంటి వాక్యం చెప్పాడో ఒకసారి చదువుదామండి జాగ్రత్తగా కిందకి. ఏమండి ఒకసారి జాగ్రత్తగా చదువుదాం, చూద్దాం. అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహమును చూచి, అంటే ఎప్పుడైతే మీ బుద్ధులు బాగోలేదు అన్నాడో, బుద్ధులు బాగోని వాళ్ళందరూ వచ్చారు. ఎప్పుడైతే మనసులు బాగోలేదు అన్నాడో, మనసులు బాగోలేని వాళ్ళందరూ వచ్చారు. ఎప్పుడైతే సమాజంలో విలువలు పోయినాయి అన్నాడో, విలువలు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చారు. మీ పాపాల చిట్ట బాగోలేదు అన్నాడో, పాపాలు చేస్తున్న వాళ్ళంతా దగ్గరకు వచ్చారండి. అంతే కదండి. ఎవరు వస్తారండి దేవుడి దగ్గరికి? మారు మనసు పొందాలనుకున్నాడు వస్తారండి.
నటించాలనుకునేవాడు వస్తాడు, ఇద్దరు వస్తారు. ఒకరు నటించడానికి వస్తాడు, ఒకడు మారడానికి వస్తాడని గుర్తుపెట్టుకోండి. సంఘంలో కూడా నటించేవాడు ఉంటాడు, మారేవాడు ఉంటాడు. మంచివాడు ఉంటాడు సంఘంలో, గోధుమ సంఘంలో ఉంటుంది, గురుగు కూడా సంఘంలోనే ఉంటుంది. అప్పుడు తన దగ్గరకు వస్తున్నారు, బాప్తీసం పొందడానికి వస్తున్న వాళ్ళని చూసి, ఏమండి రోషం గల ప్రవక్త కదండి, మామూలుడా. బాప్తీసం ఇచ్చి యోహాను గారంటే ఎలాంటి వాడు, 2 మాటలు చెప్పి ముందుకెళ్తాను. ఏమండి ఇప్పటి వరకు తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళలో మొదటివాడు బాప్తీసం ఇచ్చి యోహానండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. అంతే కదండి. తల్లి గర్భంలో ఉండగానే కేకలు వేసింది ఎవరు, గెంతులు వేసింది ఎవరు? గంతులు వేసింది ఎవరంటే యోహాను గారండి. అంతే కదండి. ప్రవక్త అయిన యెషయా గారు కానివ్వండి, ప్రవక్త అయిన మలాకీ గారు కానివ్వండి, ముందుగా ఈ బాప్తిజం ఇచ్చి యోహాను వస్తాడు అని ప్రవచనాల ద్వారా చెప్పబడిన వ్యక్తి ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహానండి. ఏమండి ఎన్ని క్వాలిటీస్తో తెలుసా? ఏమండి ఎలాంటి వ్యక్తులకు పుట్టాడో తెలుసా? మంచి నీతిమంతులు, ఏ తప్పు చెయ్యని వ్యక్తులుగా, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్న ముసలోళ్ళకు పుట్టాడండి. జకరియా ఎలిజబెత్ ఎంత వాళ్ళండి? బహువృద్ధులు. అవునా? చదువుకున్నారా? లోకాసువార్త ఇంటికి వెళ్ళాక మొదటి అధ్యాయం అంతా చదవండి, అక్కడ ఉంటుంది. బహువృద్ధులు, పిల్లలు లేరు, ఆఖరి వయసులో పుట్టాడండి. అంతే కదండి. ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? సమాజం మధ్య పెరగలేదండి, సమాజానికి దూరంగా పెరిగాడు, అరణ్యంలో పెరిగాడు. ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి అండి. మరొక మంచి క్వాలిటీ ఏంటి చెప్పనా? ఏలియాకున్న ఆత్మ, ఏలియాకున్న రోషం, ఏలియాకున్న పౌరుషం, ఆ ఆత్మశక్తిని కలిగిన వాడండి ఈయన. ఈయన ఏలియా కాదు, ఏలియా స్వభావాన్ని కలిగిన వాడు. ఏమండి ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి బాప్తిజం పొందడానికి వస్తుంటే ఊరుకుంటారా? చూడండి ఏమంటున్నాడు. ఏమంటే బాప్తిజం ఇచ్చేయ్యా, మాకు కూడా బాప్తిజం ఇచ్చేయ్యా అని వస్తున్నారట. వస్తుంటే వాళ్ళని చూసి అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు ఎవడ్రా బుద్ధి చెప్పేది అని అడిగాడండి. ఏమంటే బాప్తిజం పొందడానికి వచ్చిన చూసి ఎవరైనా అంటారా? ఏమండి మీ సంఘంలోనే మీ అయ్యగారే నువ్వు బాప్తిజం తీసుకుంటానంటే, రా సర్ప సంతానం రా అన్నాడు. కొత్త నువ్వు రావుగా, రావు. ఇదేంటండి స్వభావాన్ని నేను బాప్తిజం తీసుకుందామని వస్తే సర్ప సంతానం అంటాడేంటి ఈయన? అంటే ఇప్పుడు యోహాను గారు మనిషిని చూస్తే వాడి గుణం ఏంటో చెప్పేస్తాడు, వాడి బుద్ధి ఏంటో చెప్తాడు. వీళ్ళ బుద్ధి ఏంటో తెలుసు కాబట్టి ఆయనకి అంటున్నాడు, రండిరా రండి, మీరు సర్ప సంతానం, చెడ్డవాడు, మీరు బాప్తిజం తీసుకోవడానికి మాత్రం లైన్లో కూర్చుంటారు. ఏమండి అదేమి కిందాక చెప్పాను, సంఘంలో దేవుడి కొరకు ఉండేవాడు ఉంటాడు, భక్తిని నటించేవాడు ఉంటాడు. అందుకే నటించే వాళ్ళని చూసి అంటున్న మాట ఇది. ఎందుకు వస్తున్నారు బాప్తిజం పొందడానికి? మీ బుద్ధి మారలేదు, మీకు బుద్ధి చెప్పాలి. ఎవరు చెప్తారు మీకు బుద్ధి అని మాట్లాడుతూ కింద ఏమంటున్నారు చూడండి. మారు మనసు అంటున్నాను కదా, దానికి తగిన ఫలము ఫలించండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవద్దు. అబ్రహాము కంటే గొప్పవాడు దేవుడు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్తూ ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడండి? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఆగ్నిలో వేయబడుతుంది అన్నాడండి. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసి ఏమనాలి? ఆదివారం ఆరాధనకు మీరు వస్తున్నారు అనుకోండి, ఆదివారం ఆరాధనకు వస్తున్న మిమ్మల్ని చూసి లోపలికి వచ్చి మారావా సరే సరే, లేకపోతే నేనే నరకనకు వస్తాను అన్నారు అనుకోండి, ఎవరు వస్తారు లోపలికి? అవునా కదా? ఆయన అదే అంటున్నాడు, చెట్టుకు మొదల్లో ఉందటండి గొడ్డలి చెట్టు వేరున. అంటే ఏంటి? మారావా బ్రతుకుతావు, మారలేదా అయిపోతావు. అంటే చూడండి, అంటే మొహమాటం ఏం లేదా? మొహమాటం ఏం లేదు, మొహమాటం ఏం లేదు. ఉన్నది చెప్పే ప్రవక్తిన.
బ్రతుకు మార్చుకోకపోతే నీ గతి మారిపోద్ది అంటున్నాడు. ఏమండి ఇప్పుడు ఇలాంటి సమాజంలో అలాంటి ప్రవక్త అవసరమా కాదా? అవునా? ఇలాంటి సమయంలో ఇలాంటి సమాజం అవసరమా? ఈ సమాజం రోజు రోజుకి పాడైపోతుంది. పాడైపోతున్న ఈ సమాజాన్ని సరిచేయడానికి ఇలాంటి సభలు పెట్టాలండి. ఎవరు చెప్తారు మరి? దేవుడి భయం ఎవరు చెప్తారు? నీతి న్యాయం ఎవరు చెప్తారు? యథార్థత కావాలని ఎవరు చెప్తారు? భక్తిని ఎవరో నేర్పిస్తారు ప్రియులరా? రోజండి అలాంటి వాళ్ళు అయిపోయారో తెలుసా? ఇగో ఎందుకు నువ్వు ఇలాగా తాగుతున్నావు అంటే నా ఇష్టం నేను తాగుతాను. ఎందుకు అమ్మాయి ఇలా తిరుగుతున్నావు అంటే నా ఇష్టం నేను తిరుగుతాను. నువ్వెవడో నన్ను అడగడానికి? నా మొగుడే నన్ను అడగలేదు, నువ్వెవడో అడగడానికి? ఏమండి ఒకప్పుడు తప్పని చెబితే ఆలోచించి కనీసం వినేవారు. అవునా కాదా? ఇగో తల్లులు ఉన్నారు చెప్పండి, ఏమో నిజమేనా? ఒకప్పుడు ఇది తప్పమ్మా అంటే కనీసం వినేవారు, ఎదురు తిరిగేవారు కాదు, వినేవారు. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ముసల్ద నాకు చెప్పొచ్చిందా అంటారా లేదా? ఏమండి పట్టుకోగలమా ఈ సమాజాన్ని? ఆగుతుందా ఈ సమాజం? మరి ఇలాంటి సమాజాన్ని సరిచేయాలంటే సరైన ప్రవక్త రావాలి. అందుకే దేవుడు ఆ కాలంలో బాప్తిసం ఇచ్చి యోహానును దింపాడండి. అందుకే మొహమాటం లేదండి ఆయనకి, మొహమాటం లేదు. మారలేదా? చెట్టు ఎలా అయితే గొడ్డలి వేళ్ల దగ్గర పెడతామో ఫలాలు రాకపోతే నరికేస్తుందండి. అవునండి? ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెట్లు ఏమండి ఉన్నాయి కదండి, ఈత చెట్లు ఉన్నాయి. అవునా? ఏమండి ఎన్నిసార్లు చూస్తారు ఫలాలు రాకపోతే, కాయలు రాకపోతే ఎన్నిసార్లు చూస్తారు? జాంకాయ చెట్టు వేసుకుంటారు, కాయలు రావాలి కదా, రాకపోతే ఏం చేస్తారు? రాకపోయినా పర్లేదు నా జాంకాయ చెట్టు అంటావా? అనవు కదా. ఏమండి మామిడికాయల సీజన్ కదండి ఇది, మామిడి చెట్టు వేసుకుంటాం, మామిడి పూత అలా వచ్చి ఒక కాయ కూడా అవ్వలేదు అనుకోండి, ఏమనుకుంటాం? నా మామిడి చెట్టు. ఏమి రాకపోయినా పర్లేదంటావా? లేదే. అలాగైతే కొడుకుని స్కూలుకు పంపించి అన్ని గుండు సున్నాలు వచ్చినాయి అనుకో, ఏమంటావు? నా కొడుకు సున్నాలు వచ్చినా అంటవా? కొడుకు పంపితే ఓ మార్కులు వచ్చేయాలి, చెట్టేస్తే ఓ కాయలు వచ్చేయాలి. మరి గుడికి వెళ్తే నీలో మార్పు కనిపించాలి కదా. మార్పు కనిపించకపోతే చెట్టు ఊరుకోవు, మార్కులు కనబడకపోతే వీడిని ఊరుకోవు. దేవుడు మరి నిన్నెందుకు ఊరుకుంటాడు? అదే చెప్తున్నాడు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడ్డది. నువ్వు ధనవంతుడివైనా, అధికారివైనా, ఆసామివైనా, భూస్వామివైనా, ఎవరైనా నీకు డేట్ ఫిక్స్ చేస్తాడు దేవుడు. అందుకే మాట్లాడుతూ అంటున్నాడు కిందకు వచ్చేసరికి, అందుకు ప్రజలు అయ్యా నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమైంది, మరి అలాగైతే మేము ఏం చేయాలయ్యా? చూసారు, ఏలైనా అడిగారు, మీరు అడుగుతారా? మీరు అడగరు, వింటారు, తింటారు, పడుకుంటారు. అవునా? అంతే కదండి. అయ్యా ఇంత గట్టిగా వాక్యం చెప్తున్నారు, మేము ఏం చేయాలి? ఎలా మారాలి? ఎలా మారాలి మేము? దేవుడికి, ఆ సర్వేశ్వరుడైన ఆ దేవుడికి, ప్రతిరోజు ముద్ద పెట్టే ఆ దేవుడికి, ఊపిరిని తన ధనాగారం నుంచి పంపుతున్న, గాలిని పంపిస్తున్న ఆ దేవుడికి మేము ఎలా కావాలయ్యా? దేవుడి కోసం మేము ఎలా మారాలి? ఎలా మార్చుకోవాలి? అడుగుతారా మీరు? అలా అడిగారటండి. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు సమాజంలో ఉన్నారు, సమాజంలో ఉన్న మీరు ఎలా మారాలో చెబుతున్నాడండి. సామాన్య ప్రజలు వచ్చి అడిగారట. అప్పుడు అతను అంటున్నాడు, 2 అంగీలున్నవాడు ఏమీ లేని వాడికి ఏం చేయాలట? సరి చేయబడుతుందా సమాజం? సమాజం సరి చేయబడుతుందా? చూడండి ఎలా సరి చేస్తున్నాడు. 2 అంగీలున్నవాడు, అయ్యా మేమేం చెయ్యాలి అని అడిగితే అంటున్నాడు 11వ వచనం, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వాడికి ఇవ్వాలి. ఆహారం ఉందా నీ దగ్గర? నువ్వు కూడా లేని వాడికి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం చేయమంటున్నాడండి? సాయం చేయమంటున్నాడండి. ఏమంటే 2 అంగీలు ఇచ్చేస్తే సమాజం సరిపోద్దని అనుకుంటున్నారా? ఒకరోజు భోజనం పెట్టేస్తే సమాజం మంచిదైపోద్ది అనుకుంటున్నారా? అవుతుంది, అవుతుంది. ఎలాగో తెలుసా? యోహాను గారు చెప్పిన ఈ పని ఆ కాలంలో ఉన్న వాళ్ళు చేశారండి.
2 అంగీలు ఉన్నవాడు ఇప్పుడు లేని వాడిని ఎత్తుక్కోవాలా లేదా? అవునా కదా? ఏమంటే 2 అంగీలు ఉన్నవాడు తన దగ్గర ఒకటి ఉంచుకొని, ఇది నాకు అవసరం లేదు కదా, నాకు అవసరం లేనిది మరొకరికి ఇస్తే వారికి అవసరం అవుతుంది కదా, అది మార్పు. మరి ఇప్పుడు సంగతి ఏంటి? 2 అంగీలు ఉంటే ఏం చేస్తాం? మరి ఈ ఈ భాష చెప్తే అర్థం కదా, మీ భాష చెప్తాను. మీ దగ్గర పట్టు చీర ఉందనుకోండి, ఇప్పుడు ఒక చీరతో అయిపోద్దా? అది ఆశ చావదు. 2 పట్టు చీరలు ఉన్నవాళ్ళు ఒక చీర ఇస్తారా అమ్మా? అస్సలు ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, కానీ మేము పట్టు చీర మాత్రం పోగొట్టుకోం. అవునా? ఇవ్వవా నువ్వు? ఇవ్వవు. మరి పక్కోళ్ళది తీసేసుకుంటావా? చూసారా? కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళామండి, జ్ఞాపకార్థ గుడికి. పాపం 15 సంవత్సరాలు అయిపోయిందట వాళ్ళ ఆయన జ్ఞాపకార్థ కొడుకులు ప్లాస్టిక్ బాక్సులు పంచారండి. ఒక ఆవిడ ఆటోలోంచి దూకేసిందండి, బాక్స్ తీసుకోలేదట. నేను చచ్చిపోద్దాను కదా అన్నాను. అర్థమైంది మీకు? ఇప్పుడు ఆటోలో ఉన్న వాళ్ళు అందరూ బాక్సులు తీసేసుకున్నారట, ఈవిడ మర్చిపోయింది, ఈవిడ తీసుకోలేదట. రన్నింగ్ ఆటోలోంచి దూకేసిందండి. మరి ఎలాంటి వాళ్ళు అయిపోయారండి? అంటే మేము ప్లాస్టిక్ బాక్స్ కూడా వదలం. ఏదో అన్నాడు ఎవరో, ఫ్రీగా వస్తే ఏం వదలరట? పెనాయిలా వదలవా నువ్వు? వదలవండి. ఈ మధ్యన ముసలోళ్ళకి 31వ తారీఖు నిద్ర పట్టట్లేదటండి. నిజమా అబద్ధమా ఇదేమన్నా? అదిగో నిజమేనట. నేను అబద్ధం అనలేదు, నిజమేనట. ఏమ్మా ఎందుకు నిద్ర పట్టట్లేదంటే, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో, గుమ్మంగా చూడ వాకిలిగా చూడ, గుమ్మంగా చూడ వాకిలిగా. ఏమ్మా రావాలి, ఇవ్వాలి, లోపల ఏది తెచ్చినాయండి అయిపోతేను. ఏమండి, ఫస్ట్ తారీఖు తెచ్చుకున్న పెన్షన్ మధ్యాహ్నంగా అయిపోద్దా? అయిపోద్ది అంతే. అన్ని అబద్ధాలు ఆడతాం మనం. ప్రేమైన దేవుడి పిల్లలారా, ఇలా మారిపోయారేంటండి? ఇలా మారిపోయారేంటి? అందుకే అన్నాడు, పంచేయి, అవసరాలు ఎవరికి ఉన్నాయో చూడు, నీతో పాటు వాళ్ళు మనుషులేనయ్యా. ఏమండి, ఒక మనిషికి ఏదైనా పెట్టాలంటే ప్రేమ ఉండాలా లేదా? ప్రేమ ఉండాలా? ఇప్పుడు ఒక అంగీ 2 ఉన్నవాడు ఒకరికి ఇవ్వాలంటే ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు అతను ప్రేమ తెచ్చుకోవాలండి. అవునా? ఏమండి, ఒక అంగీని లేకపోతే ఒక ఆహారం, ఒక ఇంత ముద్ద పెట్టాలంటే కనికరం ఉండాలి కదండి. అవునా? ఇప్పుడు ఆహారం గలవాడు ఆకలితో ఉన్నవాడికి ఏం చేయాలి? వాడు ఆకలి తెచ్చాలి అంటే కనికరం తెచ్చుకోవాలి, త్యాగం తెచ్చుకోవాలి, ప్రేమ తెచ్చుకోవాలి, లేని వాడిని చూసి జాలి తెచ్చుకోవాలి. ఇదిగో అందుకే యోహాను గారు అంటున్నారు, సమాజంలో ప్రజలతో అంటున్నాడు, ఇగో ప్రజలారా, మీకు కావాలంటే మీ దగ్గర ఏమున్నాయి అవి పంచి పెట్టండి. ఏమండి, ప్రేమ కావాలంటే పంచాలండి. ప్రేమ కావాలంటే పంచాలి. కనికరం కావాలి అంటే ఒక లేనివాడి కష్టం ఏంటో చూడాలి. ఏమండి, ఈరోజు నిజంగానండి మనకి దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉండి కూడా మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? నా దగ్గర ఏం లేదో, నా దగ్గర ఏం లేదో, మా అక్కేమో ఇల్లు కట్టేసుకుందో, మా చెల్లెమో కారు కొనుక్కుందో. అవునా? మా తమ్ముడేమో సెటిల్ అయిపోయాడో, మా అన్నయ్య సెటిల్ అయిపోయాడు, నేనేమో బెకారోడిని అయిపోయాను. ఈ ఏడుపు ఎక్కువండి. నేను అడుగుతాను, పొద్దున్న టిఫిన్ చేయలేదు నువ్వు? తిన్నావుగా, మరి ఇంకేంటి? మధ్యాహ్నం భోజనం చేయలేదా? గట్టిగా ముక్కలు వేసుకొని తింటాను. మరి ఇంకేంటి? రాత్రి తింటావా? బేషుగ్గా తింటాం. ఇంకేం తక్కువైంది అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, నాకేమి లేదు. అన్నం ఉంది కదయ్యా, భోజనం ఉంది కదా, ప్రాణం ఉంది కదా, ఇంకా ఊపిరి తీసుకుంటున్నావు కదా, కుటుంబంతో ఉన్నావు కదా, సమాజంలో బ్రతుకుతున్నావు కదా, కనీసం సొంతలు కాదండి అద్దెలేనే ఉందా నీకు? ఉంది. ఇంకేంటి? ఒక మాట చెప్పనా, ఏదో లేదని బాధపడుతున్నావు కదా, నువ్వు సంతోషం ఎప్పుడు పడతావు? జీవితాంతం ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, బాధ పడి 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 పడి, అసూయ పడి 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 పడి, ఆ 2 కిడ్నీలు పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి, గుండె పోతే మొత్తం చచ్చిపోతాం అంటే. దేవుడు ఏమన్నాడు తెలుసు బైబిల్లో? అసూయ ఆరోగ్యానికి ప్రమాదం అన్నాడు. అవునా? మీరు అనసూయ అనే పేరు ఎవరికి ఉందా? అనసూయ అనే పేరు ఉండదు, కానీ అసూయ అది మాత్రం అందరికి ఉంటుంది. ఇది ఎందుకర్రా?
మన బుర్ర పాడైపోయి, మనసు పాడైపోయి, ఆరోగ్యం పాడైపోయి ఎందుకు? ఏదో లేదన్న బాధ ఎందుకు? ఉన్నదాన్ని పంచు, ఉన్నదాన్ని పంచు. ప్రేమ తెచ్చుకో, ఆప్యాయత తెచ్చుకో, కనికరం తెచ్చుకో. ఎదుటివాడు ఎంత కష్టపడుతున్నాడో కళ్ళతో చూడు. ఇది సామాన్య ప్రజలను సరిచేస్తున్నాడండి. మరి సామాన్య ప్రజలంటే ప్రజల్లో రకాలు ఉంటారు కదండి. అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? చూడండి, కింద వచ్చిన చదవండి తల్లి. ఏమండి? ప్రజలకి ఇచ్చి చెప్పాడు, మీ దగ్గర ఉన్నది పంచండి అన్నాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారట ఆయన దగ్గరికి బాప్తిస్మం పొందడానికి? సుంకరులను. బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా వాళ్ళకి గట్టిగా దోసిచ్చావు కదయ్యా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మేము నుంచున్నాం లైన్లో. మేమెవరం అంటే మేము సుంకర్లం. సుంకర్లు అంటే అధికారులండి, అధికారులు. ఏమండి? మనకి ఈరోజు మన ప్రాంతాల్లో అధికారులు ఉన్నారుగా. అధికారులు ఉన్నారు. మంచి రోడ్లు వేయిస్తున్నారు, మంచి నీళ్లు పంపుతున్నారు, మున్సిపాలిటీలో చక్కగా అన్ని శుభ్రం చేయిస్తున్నారు. వాళ్ళనే అధికారులు అంటారు. ప్రభుత్వ అధికారులు. ఈ సుంకం వసూలు చేసే వాళ్ళకి ట్యాక్స్ అండి. రోమా గవర్నమెంట్ కింద ఉద్యోగస్తులు వీళ్ళు. వీళ్ళని సుంకరులు, ట్యాక్స్ పేయర్స్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళు పన్ను కట్టించుకుంటారు. ఏమంటే ఇంటి పన్ను ఎంతమంది కడుతున్నారు? కడుతున్నారా? ఇంటి పన్ను కట్టించుకునే వాళ్ళు అనుకోండి మీరు, మీకు అర్థమవుతుంది. ఓకేనా? మున్సిపాలిటీ అధికారులు అనమాట వీళ్ళు. వీళ్ళంతా వచ్చారు యోహాన్ గారి దగ్గర బాప్తిసం పొందడానికి. వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మరి మేము ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళం కదా, సుంకం వసూలు చేసుకునే వాళ్ళం కదా, మరి మేమేం చేయాలి అని అడిగాడు. ఇప్పుడు వీళ్ళని ఎలా సరి చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే సమాజంలో ప్రజలే కాదు, ప్రజల్ని పరిపాలించే అధికారులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అధికారులను ఎలా సరి చేస్తున్నాడు చూడండి. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. అడిగారు, అయ్యా మరి మేమేం చేయాలి? మాట్లాడితే బల్ల కింద చేయడుతున్నాం, కుర్చీ కింద చేయడుతున్నాం, లంచం లేదే మాట్లాడడం, డబ్బులు ఇవ్వందే పని జరగదు. ఏమన్నా నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, డబ్బులు ఇవ్వందే పని జరుగుద్దా? బహుమానాలు ఇవ్వందే పని జరుగుద్దా? జరగదు. ఇప్పుడు ఏమంటున్నాడు యోహాన్ గారు? మీకు నిర్ణయింపబడిన దానికంటే 5 పైసలు కూడా ఎక్కువ తీసుకోవద్దు, మీ ఉద్యోగం మీరు చేయండి అన్నాడు. అవునా? ఏమంటే నిజంగానండి, ఎవరి ఉద్యోగం వాడు చేస్తే, ఏమండి పేదవాడు అప్పు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవునా? ఉన్నవాడు దోచుకోకుండా ఆపితే, అధికారి అనేవాడు ఉన్నవాడిని దోచుకోకుండా ఆపితే పేదవాడికి 4 మెతుకులు రావా? నిజంగా అండి, మన ప్రాంతాల్లోనండి మనం పంటలు వేస్తామండి. పంటలు వేసి అవి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడతామంటే అధికారులే. ఆ అధికారులు మన దగ్గర కొనేది ఎంత? అక్కడున్న పెత్తందారులు అమ్ముకునేది ఎంత చెప్పండి? అప్పుడప్పుడు ఈ పల్లె ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళుతూ ఉంటామండి. అలా వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల రైతులు వాళ్ళకు వాళ్ళే కూరగాయలు తీసుకొచ్చి ముందు పెడతారు. మీకు తెలుసు కదమ్మా. అలా పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి మంచివండి తాజా కూరలు ఉంటాయి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ. ఎంతమ్మా అంటే, అయ్యా 20 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళాడు. 20 రూపాయలేనా? అక్కడ 60 అమ్ముతున్నాడు. అయ్యా మా దగ్గర 20 తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? 60కి అమ్ముతున్నాడు. ఏమండి ఈ తప్పు ఎవరిది చెప్పండి? ఈరోజు నిత్యావసర ధరలన్నీ పెరిగిపోవటానికి కారణం పండించే రైతుదా, మధ్యలో నిర్వహిస్తున్న ఈ అధికారులు దళారులదా? ఎవరిదా తప్పు? సరి చేయబడద్దా ఇది? అందుకన్నాడు, నువ్వు వ్యాపారస్తుడివా సరి చేసుకో, నువ్వు అధికారివా సరి చేసుకో, నువ్వు న్యాయమూర్తివా సరి చేసుకో. మీకు నియమింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. నువ్వు వాసించిన రోజునాడే నీ గుణం చచ్చిపోయినట్టు. అవునా కదా? నీ క్యారెక్టర్ చచ్చిపోయినట్టు. నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు తృప్తి పొందు. ఏమండి ఇప్పుడు మా ఆవిడ రబల్ నక్లెస్ అడిగింది, నాకు 30,000 జీతం. ఇప్పుడు ఏం చేయాలి నేను? అవునా? మా ఆవిడ వడ్డానం అడిగింది, నాకు జీతం 40,000. ఇప్పుడు ఏం చేయాలి నేను? గవర్నమెంట్ ఉద్యోగం అయ్యి ఉండి కనీసం వడ్డానం కొనవా అంటుంది ఆవిడ. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇచ్చిన జీతంతో సరిపోదు. ఏం చేయాలి? న్యాయం తప్పాలి, లంచం పుచ్చుకోవాలి. అదే అంటున్నాడు యోహాను గారు, ప్రవక్త అంటున్నాడు, ఇదిగో మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. మీ కష్టం ఎంత అంత తీసుకొని వెళ్ళయ్యా.
ఏమన్నా మనం ఎలాంటి వాళ్ళమే ఏంట? మనది మనకే కావాలి, మన పక్కనోడిది మనకే కావాలి, ఇటు పక్కనోడిది మనకే కావాలి, ఎదురున్నోడిది మనకే కావాలి, వెనకున్నోడికి మనకే కావాలి. ఇది ఎక్కడదరా బాబు? అంత మింగేస్తావా అంతా? ఒకసారి ఒక భక్తుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడటండి. ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను నేను కూడా. ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు, గట్టిగా చేస్తున్నాడు ప్రార్థన, చాలా కాలం నుంచి చేస్తున్నాడట. ఒకరోజు దేవుడు కనికరించి ముందుకు వచ్చాడట. వచ్చి, నాయనా నీకేం కావాలి కోరుకో అన్నాడట. అప్పులన్నీ లెక్కెత్తు 10 లక్షలు ఉన్నాయి. ప్రభు 10 అని ఆగిపోయాడటండి. అడుగు నాయనా అంటున్నాడట దేవుడు. 10 లక్షలని అడిగితే ఈయన దగ్గర ₹1,00,00,000 ఉంటే మనకెంత నష్టం చెప్పండి? 90 లక్షల నష్టం. అలా కాదు, సరే ₹1,00,00,000 అడుగుదామని అంటున్నాడని ఆగిపోయాడట. ₹1,00,00,000 అడిగితే ఈయన దగ్గర 100 కోట్లు ఉంటే ఆగిపోయి ఆలోచిస్తున్నాడట, ఎంత ఉంటుంది ఈయన దగ్గర అని. ఆయన అన్నాడు, దేవుడు అన్నట, ఏనైనా అడగలేకపోతున్నవి, అడుగు ఏదో ఒకటి ఇస్తా, ఏం అడిగినా ఇస్తాను చెప్పన్నాడు. ప్రభు అసలు నీ దగ్గర ఎంత ఉందని అడిగాడట. ప్రభు అసలు నీ దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒక మాట చెప్తాను. వెంటుకేసి ఏది లాగాలనుకున్నావు మనం? వెంటుకేసి కొండలు లాగుతావా అంటే? ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? దేవుడి దగ్గర ఎంత ఉందో మొత్తం లాగేస్తాడా? ఏమంటే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసు? గట్టిగా, ప్రభు ఇప్పు ప్రభు అంటున్నాడు. ఆకాశ వాక్యం ఇప్పు ప్రభు అంటున్నాడు. ఏం ఇప్పాలట? పడినైనా అంటున్నాడు. ఏమంటే ఏం పడేయాలి? అగ్నిగంధకాలు గుర్తే పర్లేదా? నోహు జలప్రలయంలోంచి భయంకరమైన నీళ్ళు వచ్చినాయి ఆకాశం నుంచి, పర్లేదా? భూమి మునిగిపోయింది, కావాలా? కురిపించు ప్రభు, కురిపించు. ఏం కురిపిస్తావు? నిప్పులు వర్షం కురిపిస్తాడు, పర్లేదా? అయి కాదు ప్రభా, నువ్వు మలాకీ గ్రంథంలో చెప్పావు కదా, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టరాని జాలలన్నీ దీవెనలను కుమ్మరిస్తానన్నావు కదా, కుమ్మరించి అంటున్నాడు. పైనుంచి ఏదైనా బాక్స్ని ఎత్తుమే పడిపోతాడు, తలపడి చచ్చిపోతాడు. అవునా కదా? పుస్తకం పడిన తలపడి చచ్చిపోతాడు. కానీ కోరికలు చూసారా? ఏమండి, సంపాదనేమో 3 ఆశ ఎంత అంటాడు అయ్యగారు? ఆశ ఎంత బారుందట? ఎంత బారుందటండి. ఆశ ఏమో ఎంత బారుంది, సంపాదన ఏమో ఎంతే ఉంది. అవునా కదా? ఫ్యాన్కి ఒకే రెక్క ఉందనుకోండి, గాలి ఏమవుతుంది? 4 రెక్కలు ఉంటుంది కదా, గాలి వస్తుంది. చూసారా ఈరోజు సమాజం ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు అన్యాయం చేస్తుందంటే ఆశలండి, కోరికలండి. ఏవో కావాలనుకునే కోరికలు. తృప్తి కలిగిన జీవితం ఎక్కడుంది? సాంబార్ వేసి పెట్టామనుకోండి, సాంబారా అంటాడు. పప్పు వేసి పెట్టాను, పప్పా అంటాడు. పాలకూర వేసి పెట్టాను, పాలకూర అంటాడు. దుంప వేసి పెట్టాను, దుంప అంటాడు. పోనీ చికెన్ తెచ్చామనుకోండి, చికెనేనా అంటాడు. మరి ఏం తేవాలా నీకు? రాక్షస బలం తేవాలా? డైనోసార్లు ఉండమంటావా?